జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. 25 నుండి 35 సంవత్సరాల వారంటీతో 7 నుండి 10 సంవత్సరాల ఇన్వర్టర్ వారంటీ మరియు 5 సంవత్సరాల సర్వీస్ వారంటీ కూడా కలదు. జమ్మికుంట పట్టణంలో రోజురోజుకు ఆకతాయిల వికృత చేష్టలు పట్టణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఉన్న విద్యుత్ స్తంభాల ఫీజ్ వైర్లను కొంతమంది గుర్తు తెలియని ఆకతాయిలు పీకి వేస్తున్నారు. దీంతో రాత్రి వేళలో ప్రయాణించే ప్రయాణికులు లైట్లు వెళ్లకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 3 సార్లు ఇదే తరహాలో ఫ్యూజ్ వైర్లు పీకి వేయడం జరిగిందని, అయినప్పటికీ మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో తక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఆకతాయిలు చేసే పనుల వల్ల ఫుట్ఓవర్ బ్రిడ్జిపై నడిచే పాదాచారులకు పీకేసినటువంటి వైర్లు తాకడం వల్ల ప్రమాదం జరుగుతుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ ఫ్లైఓవర్పై గత 2-3 సార్లు ఇదివరకే రిపేర్ చేసుకుంటే పీకేసి వెళ్ళిపోతారు గుర్తు తెలియని వ్యక్తులు. 2-3 సార్లు పీకింగ్ పోలీసు కూడా కాంప్లైంట్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకొని పోయింది. మళ్ళీ ఏంటనే ఇట్లా మనుషులు ఎవరు పీకినా కానీ దాన్ని కరెక్ట్ ముట్టుకున్నా కానీ చచ్చిపోతారు. అది ఎట్లయినా మళ్ళీ తాపుకోటి పీక్కుంటే పోతారు కదా, దాని కరెంట్ ఉంటుంది. ఎవరు పిక్కుతారో తెలియదు. 9 గంటలకు 10 గంటలకు కూడా పిక్కుతాం నైట్. వెంబడి నడుచుకుంటూ పోతుంటే బైక్ తెచ్చి తేలేక ఫోన్ పుట్టుకుంటే వీళ్ళు చేసిన పనికి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. షాక్ అంటే ప్రమాదం ఉంది, చనిపోయే ప్రమాదం ఉంది. ఎన్నిసార్లు రిపేర్ చేసినంత ఇట్లనే చేస్తుంది. మున్సిపల్ పరిధిలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన ఉన్నటువంటి కరెంట్ పోల్లు ఈ మధ్య కాలంలో వీటికి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి కనెక్షన్స్కి ఎన్సీబీలు అనేది ఇవి ఉండడం జరుగుతుంది. ఇలాంటి ఎన్సీబీలు ప్రతి ఒక్క పోల్కు ఒక్కొక్క లైట్కు ఒక్కొక్కటి ఉంటుంది. గుర్తు తెలియని వ్యక్తులు మధ్యరాత్రి వేళల్లో మరి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తులు గత 2-3 సందర్భాలలో ఈ పీకేయడం జరిగింది. ఈ పీకేయడం వల్ల ఈ ఫుట్పాత్ పైన నడిచేటువంటి ప్రజలు ఎవరైనా తెలిసి తెలియక దీన్ని ముట్టుకున్నట్టు ఏది ఉంటే వాళ్ళ కరెంట్ షాక్ రావడం జరుగుతుంది. కావున ఇది ఎవరైతే చేస్తున్నారో ఆకతాయిలు ఇలాంటి పనులు ఒకసారి చేయొద్దు. వాళ్ళు ఇలా చేయడం వల్ల సాధారణ వ్యక్తులు చనిపోయే అవకాశాలు ఉంది. కాబట్టి జమ్మికుంట పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏమంటే ఇలాంటి పనులు చేసిన వారు ఎవరైనా ఉంటే గుర్తించి వారిని ఫోటో కానీ తీసి పోలీసులకు సహకరించండి, మా కమిషనర్ గారికి సహకరించండి. దయచేసి మన పట్టణంలో ఉన్నటువంటి అభివృద్ధికి సహకరించాలి తప్ప ఇలాంటి పనులు చేసి వేరే జనాలకు ప్రమాదం పడే విధంగా చేయకూడదని మేము మా మున్సిపల్ పక్షాన కోరడం జరుగుతుంది.